తిప్పిందిరా ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. మన సవిత్రిపేట బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు ఉదయం దంపతులచే నిత్య పూజా కార్యక్రమాలు ఎంతో శాస్త్రోక్తంగా జరిగాయి. అదేవిధంగా మధ్యాహ్నం చిన్నపిల్లలందరికీ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్లో ఆ స్వామివారి పెన్సిల్ స్కెచ్ని ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చాం. ఈ ఉత్సవాల్లో ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి యొక్క భక్తి శ్రద్ధలతో అలాగే దాతల సహకారంతో ఈ మంగళవారం నాడు స్వామివారికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరగాలనుకుంటుంది. సుమారు 5,000 మందికి ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం ఏమనుకుంటున్నామంటే రేపు సోమవారం నాడు స్వామివారిని శాకాంబర స్వామిగా అలంకరించి ఆ కూరగాయలతో స్వామివారి అన్న సమారాధన జరిపినట్లయితే స్వామివారి అలంకరణలో జరిపినటువంటి ప్రతి ఒక్క కూరగాయలని కూడా స్వామివారి ప్రసాదంగా ప్రతి ఒక్కరూ స్వీకరించడానికి అవకాశం కలుగుతుందని మేము ఈ విధంగా అనుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారి ఎన్నో పూజా కార్యక్రమాలు ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి. లక్ష కుంకుమార్చన, పుష్పాలంకరణ, ఇలా ఎన్నో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి రుద్రాభిషేకం అది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాల్ని ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి మా అధ్యక్షులు గుండుబిల్లి సురేష్ గారికి, అదేవిధంగా మా కమిటీ సభ్యులందరికీ, చుట్టుపక్కల మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ఈరోజు మరి మన సవిత్రిపేటలో గుండుమోగుల సురేష్ గారి ఆధ్వర్యంలో 7వ సంవత్సరం వినాయక ఉత్సవాలు జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో గణపతిది మొట్టమొదటి పండగ మన భారతీయులకి. సంవత్సరంలో ప్రారంభమయ్యే మొట్టమొదటి పండుగ ఏదంటే వినాయక చవితి. ఎందుకంటే ఎంతో ఘనంగా హిందువులు మరి ఈ పండుగని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చేసుకోవడం జరుగుద్ది. మరి జరిగిన 5 సంవత్సరాలు వివిధ రకాల ఆంక్షలతోటి, ఇబ్బందులతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రాష్ట్రంలో. అటువంటిది ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా యువత మరి తాడేపల్లి పట్టణం వరకు అత్యధికంగా ప్రతి ఈదిలో కూడా వినాయకుడిని నిలబెట్టి ప్రజలు భారీ ఎత్తున మరి లైటింగ్తో కానీ ఇంకోటి కానీ ఆ స్వామిని కొలుసుకుంటూ నవరాత్రులంతా దీన్ని కూడా వినాయక చవితిని కూడా 9 రోజుల కార్యక్రమం ఎంతో ఘనంగా ఆ బొజ్జ గణపతికి పూజ చేయడం. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఆశించినట్టు ఈ సంవత్సరం ఎక్కువ శాతం మట్టి విగ్రహాలు తెచ్చుకుని చాలామంది మా ఇళ్లలో కూడా మట్టి విగ్రహాలతో పూజ చేయడం జరిగింది. రాబోయే త్వరలోనే ఇంకా సంవత్సరానికి మొత్తం మట్టి విగ్రహాలతోటే ఎక్కువ జరగాలని. ఎందుకంటే వాతావరణ కాలుష్యం కానీ మంచి నీళ్లు కలుషితం కానీ జరుగుతాయి కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా వినాయక విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలతో చేస్తే చాలా బాగుంటుంది. ఆ సురేష్ గారి ఆధ్వర్యంలో ఆయన స్నేహితులు అందరూ బంధువుల కమిటీ అంతా కలిసి చేస్తున్న ఈ వినాయక ఉత్సవం ఎంతో ఘనంగా మరి ఈరోజు మమ్మల్ని కూడా కేకేసి వారు సత్కరించి అవకాశం ఇచ్చినందుకు వారికి, ఆ కుటుంబానికి, ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, అష్టాైశ్వర్యాలు, ధనధాన్యాలు ఇచ్చి పిల్లలందరికీ చదువులు ఇచ్చి, ఎందుకంటే చదువులకు సంబంధించిన దేవుడు మనకి వినాయకుడు అంటే. అందుకంటే ఆయన ఇందాక చెప్పడం జరుగుతుంది, మీరు చూసి ఎక్కడో కానీ ప్రోగ్రాంలో. ఈరోజు మనకి భారతదేశంలో ఇతి గ్రంథాలు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, గీతోపదేశం అన్నిటికీ మనకు వచ్చిందంటే అది వినాయకుడు రచించిన వాసు మహర్షి చెప్తే వినాయకుడు రాశాడు కాబట్టి ఈరోజు మనకు అవన్నీ తెలుస్తున్నాయి. ఈ రోజున బండివారి వీధి సవిత్రిపేటలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు గత 7 సంవత్సరాలుగా
గుండుబిల్లి సురేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ వినాయకుని చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి ఇతర పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా తమ ఇష్టదైవమైన వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి ఇంటా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రతి హిందూ కూడా తొలి వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకుని వారి వ్యాపారాల్లో వారు చేసే పనుల్లో ముందు గణనాయకుడిని తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా చూసే విఘ్న అధిపతి శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క ఓం నమో విఘ్నేశాయ. ఈ రోజున స్థానిక సౌత్రిపేటలో వేయించేసి ఉన్న ప్రసిద్ధ వినాయక 7వ వార్షికోత్సవంలో గుండుమూరి సురేష్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా పెద్ద ఎత్తున వినాయకునికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా జరిపడం జరుగుతుంది. ఈ వినాయక చవితి నుంచి కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ విఘ్నేశుడి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎప్పటిలాగే ఈ తమ్ముడు సురేష్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా శ్రీ గణేశాయ నమః. సవిత్రిపేట 15వ వార్డు బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండుబిల్లి సురేష్ గారి సారథ్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ 7వ వార్షికోత్సవంలో కూడా ఎన్నో పూజా కార్యక్రమాలతో మరి యొక్క ప్రత్యేక కార్యక్రమాలతో ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలను ఎంతో అత్యంత వైభవంగా తీర్చిదిద్దడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క దాతల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఎల్లవెళ్ళ ఉండాలని, మేము ఈ కార్యక్రమాల్ని మరింత దిగ్విజయంగా ముందు ఇంకా తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. బండివారి వీధిలో ఈ యొక్క స్వామివారి మహానుభావుడు విఘ్నేశ్వరుడు, మరి విఘ్నాలకి అతిపెద్ద అయినటువంటి మహానుభావుడు కొలువైనటువంటి పవిత్రమైనటువంటి స్థానంలో, ఎందుకంటే రోజుకు ఒక మంచి కార్యక్రమం అండి. స్వామివారికి పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అలాగే మరి స్వామివారికి అన్నదాన కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, ఎన్ని కార్యక్రమాలు పెట్టి, ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ జరిగితే భగవంతుడు అక్కడే కొలువై ఉంటాడు. భగవంతుడికి కావాల్సింది త్రేతాయుగం, అలాగే మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాల్లో వేద మంత్రాలు, నామ సంకీర్తన, అన్న సమారాధన, నుప్పులు గుండం, ఈ 4 కార్యక్రమాలు ఎక్కడ జరిగితే భగవంతుడు అక్కడే కొలువై ఉంటాడండి. అందుకు కాబట్టి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా పేరున విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటూ ఈ భజన కార్యక్రమం శ్రీ మరి గణపతి దుర్గ భజన మండలి ముక్కిరాలపాడు అనగానే ఒల్లూరుపల్లి సమాజం వారిచే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా విని తరించి స్వామివారి గొప్పకు పాత్రలు అవుతారని కోరుచున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. వినాయక చవితి 7వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు వినాయకుల వారికి పూజలు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఈ పూజలో పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు ఇలాగే పూజలు జరుగుతాయి కావున అందరూ